అందరికి నమస్కారం. ఇవాళ ఒక ఒక సబ్స్క్రైబర్ ఒక సబ్స్క్రైబర్ అయినే ఒక సిబిసి గురించి చెప్పండి డాక్టర్ అని చెప్పి అడిగాను. సరే అని చెప్పి చెప్పినాను. సో ఆ టాపిక్ చెప్దాం అనుకున్నాను. సిబిసి అంటే ఏంటి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. దీనికి చాలా చోట్ల చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఫుల్ బ్లడ్ కౌంట్ అని, ఇంకా ఫుల్ బ్లడ్ పిక్చర్ అని, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని, చాలా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే ఒక బ్లడ్ కౌంట్ గురించి చెప్పేది ఈ సిబిసి. అయితే ఇందులో చాలా విషయాలు ఉంటాయి. సిబిసి అంటే మనం బేసిక్గా ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ టెస్ట్ ఇదే చేస్తారనమాట. మనం ఏ మెడికల్ సెంటర్ పోయినా, ఏ హాస్పిటల్ పోయినా, ఏ ప్రాబ్లం ఉన్నా దిస్ ఈజ్ యూజువలీ వన్ ఆఫ్ ద ఫస్ట్ టెస్ట్ వాట్ పీపుల్ డూ, రైట్? అయితే దీంట్లో మరి ఎందుకు ఇంత కంప్లీట్ బ్లడ్ కౌంట్ అని అంటూ ఉంటారు అంటే దీంట్లో చాలా విషయాలు ఉంటాయి. ఎంత అంటే చాలా డెప్త్గా ఉంటాయి. కానీ మీకు అర్థమయ్యే విధంగా కొన్ని ఈజీగా చెప్తాను ఇవాళ. చూడండి, ఫాలో కండి మీకు వీలైతే. ఇటు చూడండి ప్రజలారా, లుక్ అట్ దిస్ పిక్చర్, రైట్? ఇందులో నేను ఒక ఫోటో తీసుకుంటాను, పెన్ తీసుకుంటాను, సారీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డబ్ల్యూబీసీ అని ఉంది. అంటే డబ్ల్యూబీసీ అంటే ఏంటి? ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఇదే డబ్ల్యూబీసీ. సో ఇది డబ్ల్యూబీసీ. డబ్ల్యూబీసీ అంటే ఏంటి అని అంటే, డబ్ల్యూబీసీ అంటే వైట్ సెల్ కౌంట్. వైట్ సెల్స్ ఎంత ఉండాలంటే లెటర్స్ 3.77 నుంచి 11. అంటే దీన్ని మనం 4 నుంచి 11 మధ్యలో ఉండాలి. 4 నుంచి 11 మధ్యలో ఉంటే ఇది మంచి కరెక్ట్ అన్నట్టు. మరి ఇది 4 కంటే తక్కువ ఉంటే ఏంటి, 4 కంటే ఎక్కువ ఉంటే ఏంటంటే ఇది ఈ నంబర్ 3.77 ఉంది కదా ఇక్కడ. జస్ట్ రౌండ్ ఫిగర్ కోసం ఈజీగా చెప్పడానికి 4 పెడుతున్నాను. 4 కంటే తక్కువ ఉంది అని అంటే ఇది యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఇది వస్తూ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు మరి ఇంత తగ్గుతూ ఉంటుంది అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్లో బోన్ మ్యారో సపరేషన్ ఉంటుంది. అంటే బోన్ మ్యారో ఉంటుంది కదా, అది సప్రెస్ అవుతూ ఉంటుంది యూజువల్గా. అందుకని ఈ వైరల్ కౌంట్ తక్కువ అవుతూ ఉంటుంది. వైరల్ కౌంట్లో డబ్ల్యూబీసీ తక్కువ అవుతూ ఉంటుంది. వైట్ సెల్ కౌంట్ అంటే తెల్ల రక్త కణాలు తక్కువ అవుతాయి. అదే మరి ఎక్కువ అవుతుంది అనుకో, దీనికి రీజన్ ఏంటి అంటే యూజువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఎక్కువ అవుతుంటుంది. ఎందుకు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఎక్కువ అవుతుంటుంది అంటే బ్యాక్టీరియాని డిఫెండ్ చేయడానికి బాడీ కొంత ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తూ ఉంటుంది. సో ఎనర్జీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్లోకి వచ్చేసి దీన్ని బాగా ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే ఇది యూజువల్గా చిన్నపిల్లల్లో కొంత ఎగ్జూబరేటింగ్గా పెరుగుతుంది. ఎల్డర్లీలో కొంత అంత అనుకున్నంత పెరగదు. సో ఇది పెరగనంత మాత్రాన మొత్తం ఏం లేదు అనుకోవద్దు. ఎల్డర్లీలో కొంత బోన్ మ్యారో అంత ఫాస్ట్గా పనిచేయదు కాబట్టి కొంత స్లోగా ఉంటుంది. కానీ యంగ్ చిల్డ్రన్ కదా, వాళ్ళు చాలా ఫాస్ట్గా పనిచేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర కౌంట్ కొంత ఎక్కువ ఉంటుంది. ఇది స్మాల్ వర్డ్ అబౌట్ ది డబ్ల్యూబీసీ. మరి డబ్ల్యూబీసీలో మొత్తం ఏమేమి తెలుస్తాయి? ఇప్పుడు మనకు చెప్పిన కదా నేను మీకు, వైట్ సెల్ కౌంట్ ఇట్లా. లెట్ మీ టేక్ అవుట్ దిస్ పెన్ అండ్ లెట్ మీ సీ. అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకు బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ అయిపోయినాక ఇగో వైరల్ ఇన్ఫెక్షన్స్ లింఫోసైట్ కౌంట్ పెరుగుతుంది. ఇది ఎంత ఉండాలి? యూజువల్గా బిట్వీన్ 18 అండ్ 48 ఉండాలి, రైట్? కానీ ఇప్పుడు లెటెస్ట్ ఇది 48 కంటే ఎక్కువ నంబర్ ఉంది అనుకోండి, ఎక్కువ పర్సంటేజ్ నంబర్ ఉంది అని అనుకుంటే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్. అదే మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏమైందంటే ఇగో ఈ న్యూట్రోఫిల్స్ అనేది పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, హాస్పిటల్ పోయినప్పుడు మీరు ఎక్కడన్నా ఏదన్నా కానీ, లేకుంటే మీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఎక్కడ ఉన్నప్పుడు, మీ ఇంట్లో వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు జస్ట్ పక్కన పెట్టుకొని చూసుకోండి. ఇది ఏంటి, ఇది ఏమై ఉండొచ్చు అనేది కనుక మీకు డౌట్ కనుక కనిపిస్తే ఈ ఈ పద్ధతులనే ఉంటుంది కనుక ఇది చూడండి మీరు, రైట్? ఇంకా చూపిస్తాను. సో ఇందులో మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇది ఈ పర్సంటేజ్ పెరిగింది అన్నప్పుడు ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైపు. కానీ ఈ పర్సంటేజ్ కంటే బెటర్ వాల్యూ ఎక్కడ అంటే ఇగో ఇక్కడ అబ్సల్యూట్ నంబర్స్లో మీకు మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా అబ్సల్యూట్ నంబర్స్ చూసుకోవాలి. అది కొంత మీకు క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే పర్సంటేజ్లో కొన్నిసార్లు బోన్ మ్యారో సపరేషన్ ఉన్నప్పుడు కానీ, లేకుంటే బోన్ మ్యారో వైట్ సెల్స్ ఎక్కువ తక్కువ సపరేషన్ ఉన్నప్పుడు కానీ, లేకుంటే చాలా హైగా ఉన్నప్పుడు కానీ ఈ పర్సంటేజెస్ అంత క్లారిటీ రాదు, మీకు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇందులో ఉట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుందా అంటే లేదు. నేను మీకు కొన్ని చెప్తాను చూడండి ప్రజలు. అరేగో ఇది 5 పాయింట్ టెస్టింగ్ అంటారు. 5 అంటే ఇవి ఉన్నాయి కదా చూస్తున్నా, ఈ వైట్ సెల్స్లో 5 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఒకటైతే ఇగో వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మీకు ఈజీగా అవడానికి ఇగో ఈస్నోఫిల్స్ అంటేనేమో అలర్జీ సెల్స్ అనమాట. అలర్జీ సెల్స్ ఉంటాయి. ఈ అలర్జీ సెల్స్ ఇంకా కొంత హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ అని కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంటుంది చూసినా, బేసోఫిల్స్ యూజువల్గా హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ అంటే నట్టలు అని అంటారు చూసిండ్రా. ఇప్పుడు మనము ఊర్లలో నట్టలు అంటే పిల్లలు కొంత డర్ట్ మడ్డు ఎక్కువ తిన్నట్టయితే ఇంకా నట్టలు వస్తుంటాయి అంటారు చూసిండ్రా, అది బేసోఫిల్స్ అనమాట.
అది పెరిగినప్పుడు కానీ లేకుంటే అలర్జీ సెల్స్ కానీ ఇంకా అంటే ఇప్పుడు ఇస్నోఫిల్స్ అని ఉంటుంది కదా దాంట్లో ఇప్పుడు ఇది ఇస్నోఫిల్స్ చూడండి. ఈ ఇస్నోఫిల్స్ పెరిగినప్పుడు దీన్ని ఏమంటూ ఉంటామంటే ఇది అలర్జీ సెల్స్ కింద వస్తుంది. ఇస్నోఫిల్స్ అనేది అలర్జీ సెల్స్ కింద వస్తుంటుంది. ఇక బేసోఫిల్స్ అనేది కనుక చూసుకుంటే ఇగో హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్లో ఎక్కువ వస్తుంటుంది. అయితే ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి కదా, మరి ఇక్కడ ఇవన్నీ వస్తున్నప్పుడు ఈ జస్ట్ ఈ టెస్ట్ తోటే మొత్తం సరిపోతుంది అంటే ఈ టెస్ట్ తోటి సరిపోదు మొత్తం, కానీ ఇట్ విల్ షో యూ ద డైరెక్షన్ ఇన్ విచ్ వే వీ హ్యావ్ టు లీడ్ అవర్ నెక్స్ట్ స్టెప్స్ ఆర్ టువర్డ్స్. ఓకే, మనం ముందుకెళ్ళడానికి ఇది కొంత ఖచ్చితంగా దారి చూపిస్తారని మాత్రం గ్యారంటీ, రైట్? సో ఇదొక్కటి అయిపోయినాక మరి ఇక్కడనే అయిపోతుందా సిబిఎస్ఈలో? ఇంకా మిగతా ఏముంటాయి అంటే ఇవి ఇటు చూడండి ప్రజలారా, ఇంకా ఇందులో చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇది ఒక్కటి కనుక చూస్తే హిమోగ్లోబిన్ చూద్దాం. ఇక్కడ ఇది హిమోగ్లోబిన్. ఓకే, హిమోగ్లోబిన్ ఎంత ఉంది ఇప్పుడు? 10.65 ఉంది. ఓకే, ఎంతకంటే గ్రామ్స్ పర్ డెసిలీటర్. ఓకే, ఇది అంటే ఇది మరి తక్కువనా ఎక్కువనా అంటే ఇది లో. ఇది ఎంత ఉండాలి అంటే 11.59 నుంచి ఒక 15 ఉండాలి. ఓకే, 11.5 నుంచి 15 మధ్యలో ఉంటే నార్మల్. ఈ 11.5 కంటే ఇక 10.6 ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 10% తక్కువ ఉంది. 10% ఎందుకు తక్కువ ఉంది అంటే ఇది ఒక్కసారి చూడండి ప్రజలారా. ఇగో ఇది ఇది ఎంసీవి. ఎంసీవి అంటేనేమో ఒక అంటే ఇప్పుడు ఐరన్ సైజ్ ఉంటుంది కదా, ఐరన్ ఎర్ర రక్త కణం ఉంటుంది కదా, ఈ ఎర్ర రక్త కణం ఈ సైజ్ అనుకోండి. ఇది చిన్నగా ఉంటే ఒకటి, ఇంకా పెద్దగా ఉంటే ఇంకోటి అనమాట. సో ఇది నార్మల్గా ఉండాలి. నార్మల్గా ఎంత ఉంటుంది అంటే బిట్వీన్ 80 and 98 సైజ్ ఉండాలి. మరి తక్కువ సైజ్ ఉంటే దీన్ని ఏమంటారు అంటే ఎందుకు వస్తుంటుంది ఈ తక్కువ సైజ్ అంటే యూజువల్గా ఐరన్ డెఫిషియన్సీస్ తోటి ఎక్కువ వస్తుంటుంది, రైట్? ఇంకా చాలా ఉంటాయి, కానీ దాంట్లో డెప్త్కి వెళ్తే మీకు కొన్ని అర్థం కావు. కొంత సూపర్ఫిషియల్గానే చెప్పి మీకు ఆపుతాను. ఏమైనా క్వశ్చన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. లైక్ సో ఇక్కడ నేను ఇంతే చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఇంకొంచెం ఉంటుంది చూపిస్తాను. ఇప్పుడు ఈ సైజ్ కనుక పెద్దగా ఉందనుకోండి, అబౌట్ 98 కనుక ఉంది అని అనుకుంటే యూజువల్గా B12 డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫోలేట్ను B12 డెఫిషియన్సీస్ కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఇది కవర్ చేసి ఉంటుంది. సో న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అయితే ఐరన్ తక్కువ ఉండొచ్చు బాడీలో, లేకుంటే B12 అన్న డెఫిషియన్సీస్ కొంత ఎక్కువ ఉండొచ్చు. తర్వాత ఇది ఒక్కటి చూపిస్తాను చూడండి, RDW, రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ విడ్త్. ఇది ఎంత ఉండాలి అని అంటే బిట్వీన్ 12 and 15 ఉండాలి. అయితే ఇది 12 and 15 కంటే తక్కువ ఉంది. ఇక్కడ చూడండి 17 ఉంది, అంటే ఇది ఎక్కువ ఉంది. మరి ఇది ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇది ఏంటి అని అంటే ఈ RDW అనేది మీకు యూజువల్గా ఒక B12 డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, ఫోలేట్ డెఫిషియన్సీస్ కానీ, తర్వాత లివర్ డిజార్డర్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడుగా మీకు వస్తూ ఉంటుంది ఇది. ఓకే, ఈ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ ఇమ్మెచ్యూర్ సెల్స్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సర్క్యులేషన్. ఇవి సర్క్యులేషన్కి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఇగో అప్పుడు ఈ నంబర్ ఎక్కువ పెద్ద సైజులో కనిపిస్తుంది. ఈ సైజ్ ఇగో ఇక్కడ ఉంది కదా, ఈ పెద్ద సైజు లాగా కనిపిస్తూ ఉంటుంది. సో పెద్ద సైజు ఉంది అని అంటే మోర్ ఇమ్మెచ్యూర్డ్ సెల్స్ ఎందుకు ఉంటాయి అని అంటుంటే అది కొంత సిస్టమ్కి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి చాలా తొందరగా బయటకు వచ్చేస్తున్నాయి అని అర్థం అనమాట. మరి ఇక్కడనే గేమ్ అంతా అయిపోతుంది అంటే లేదు, ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది సిబిసిలో. అది ఏంటి అంటే ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ అంటే మనం చూస్తూ ఉంటాం, డెంగ్యూ వచ్చిందంటే ప్లేట్లెట్ తగ్గిపోయినాయి, అయ్యో తగ్గిపోయినాయి అని చాలామంది భయపడుతూ ఉంటారు. దీనికి ట్రీట్మెంట్ లేదా, ఏం లేదా, ఎట్లా అని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఒకటి చెప్తాను ప్రజలు, బాగా కంగారు పడాల్సింది ఏమి ఉండదు. ఇగో లెటర్స్ సే ఓవర్ హియర్, ఇది 169 నుంచి 368 మధ్యలో ఉండాలి ఈ నెంబర్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 201 ఉంది. అయితే 201 ఉన్నప్పుడు మరి ఇది నార్మల్ ఉన్నది. మరి ఎప్పుడు మనం డెంగ్యూలో భయపడుతుంటే 100 కంటే తక్కువ వచ్చేసిందంటే ఇంక మొత్తం తక్కువ అయిపోయి ఏమో అయిపోతుంది అంటారు. ఏం కాదు, 50 కంటే తక్కువ వస్తే కూడా ఏం కాదు, కానీ మానిటర్ చేయాలి, కొంత క్లోజ్ మానిటరింగ్ చేయాలి. ఇంకా 20 కంటే తక్కువ ఉన్నప్పుడు అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. 20 కంటే తక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి అప్పుడు ఏమైనా అవసరం పడితే ఇంకా పేషెంట్కు బ్లీడింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మనం ఇమ్మీడియట్గా అందుకునే డైరెక్షన్స్లో ఉండాలి. ఏంటంటే దీనికి మనం హోల్ బ్లడ్ ఇవ్వడమా, ప్యాక్డ్ బ్లడ్ ఇవ్వడమా, ఉట్టి ప్లేట్లెట్స్ ఇవ్వడమా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ అవసరం ప్రకారం ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కొంత వేరేగా ఉంటాయి, మనం దాన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ 20 కంటే తక్కువ ఉంది, 50 కంటే తక్కువ ఉన్నప్పుడు జస్ట్ మానిటర్ చేస్తే సరిపోతుంది. అన్లెస్ అంటిల్ దెర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సివియర్ కాంప్లికేషన్స్, బ్రెయిన్లో ఇంతకంటే ముందు బ్లీడ్ అయి ఉండడం కానీ, లేకుంటే బ్లీడింగ్ డిజార్డర్స్, స్టార్టింగ్ డిజార్డర్స్ కానీ ఉంటే అప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి. లేకుంటే అంత ఆలోచించి బాగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు, రైట్? ఇది ఒక్కటి అయిపోయాక ఇంకొకటి చూపిస్తాను దీంతో పాటుగా. ఇది చూడండి ప్రజలారా, అయితే ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు ప్లేట్లెట్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఇది మనం డెంగ్యూ అనుకున్నాం. బట్ డెంగ్యూ తోటి ఇంకొకటి ఏం చూడాలి అంటే ఇది ఒకటి హిమటోక్రిట్ చూడాలి. ఇది అందుకని అప్పుడు మెన్షన్ చేయలేదు నేను. ఈ హిమటోక్రిట్ అనేది ఏంటి అంటే
ఒక ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనమాట. ఇది ఎంత ఉండాలి అంటే యావరేజ్గా ఇగో ఇక్కడ 34 నుంచి 44 ఉంది, రైట్. మరి ఇక్కడ ఎంత ఉంది అంటే 32 ఉంది. ఇది ఎందుకు 32 ఉంది అంటే యూజువల్గా ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ కొంత తక్కువ ఉంది కదా, అంటే ఏమన్నట్టు ఇక్కడ ఎనీమియా అంటే బ్లడ్ కౌంట్ తక్కువ ఉంది, ఇగో ఈ పైంది తక్కువ ఉంది కాబట్టి ఇది తక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. మరి ఇది ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అని అంటే యూజువల్గా ఈ హిమటోక్రిట్ పెరుగుతుంది అంటే డీహైడ్రేషన్. ఇది డీహైడ్రేషన్, డెంగ్యూలో ఇది పెరుగుతుంది అన్నప్పుడు ఇది ఒక బ్యాడ్ ఇండికేటర్. ఇది ఏమి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అంటే ఇది డీహైడ్రేషన్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా పాలిసైథీమియా ఉంటుంది, కానీ ఇంకా అదంతా అవసరం లేదు. జస్ట్ మీకు ఇది డీహైడ్రేషన్ అనేది ఒకటి తెలుసుకుంటే మీకు ఇది ఒకటి సరిపోతుంది, రైట్. సో ప్రజలారా, ఇంకా నేను మీకు అంటే ఇంతకంటే ఎక్కువ దీన్ని గంట సేపు కూడా లెక్చర్ తీసుకోవచ్చు ఈజీగానే, కానీ మీకు ఇంత ఇది ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఇంకా ఈ టాపిక్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఇట్లాంటి చాలా చిన్న బేసిక్ టాపిక్స్ తోటి చెప్పుకోవచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఉందా, ఫోలేట్ డెఫిషియన్సీ ఉందా, డెంగ్యూలో ఎప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి, అట్లాగే హెమటోక్రిట్ కాన్సన్ట్రేషన్ ఎట్లుంది, ఇంకా ఎలర్జీ సెల్స్ ఉన్నాయా, బ్యాక్టీరియల్ వైరలా, లేకుంటే డబ్ల్యూబీసీ కౌంట్, వైట్ సెల్ కౌంట్ ఎట్లుంది, ఈ చిన్న చిన్న బేసిక్స్ అన్నీ కూడా సిబిసి నుంచి తెలుసుకోవచ్చు. మనము ద వే హౌ టు ట్రీట్ ఇట్ అనేది మనం కూడా కొంత ఆలోచన చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి అన్నప్పుడు ఇవాళ రేపు అసలు గూగుల్ ఉంది, గూగుల్ కంటే కూడా అడ్వాన్స్ ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, గ్రూప్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇందులో చూసి తెలుసుకోవచ్చు మీరు, రైట్. సో ఐ విల్ స్టాప్ ఇట్ రైట్ హియర్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.